శ్రీకృష్ణుడికి అన్ని బంధాలు క్రమంగా ఏర్పడ్డాయి. కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు. పుట్టగానే తీసుకెళ్లి వేరే తల్లి దగ్గర పారేశారు. పుట్టుక కాదు, కులం కూడా మారిపోయింది. అయినా ఆయన ఏం భరించాడు, దాన్ని ఏం పట్టించుకోవాలా. ఏది ప్రాప్తం ఉంటే అది జరుగుతుంది అనుకున్నాడు. బంధుత్వాలు మారిపోయినాయి. తన తోడ పుట్టినవాడు బలరాముడు వేరే తల్లి కడుపులో పెరుగుతున్నాడు. ఈయన యశోద దగ్గర ఉన్నాడు. ఆవిడేమో ఆవిడే కన్న తల్లి అనుకుంటుంది, కానీ అది అబద్ధం. ఎప్పుడప్పుడు ఆవిడికి తెలియాలి, తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఇవన్నిటినీ కృష్ణుడు తేలిగ్గానే తీసుకున్నాడు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఆయనకి 8 మందితో వివాహమైంది. 8 మందిలో ఎవరితోనూ ఆయనకి గాఢమైన అనుబంధం లేదు. అంతా వాళ్ళు భర్త అనుకున్నారు, ఈయనెవరిని భార్య అనుకోలేదు. అందుకే కృష్ణుడు బొమ్మ దగ్గర కానీ, కృష్ణుడు క్యాలెండర్ దగ్గర కానీ పక్కన ఎవ్వరూ ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. అదే రాముడు ఉంటే పక్కన సీత ఉండాల్సిందే. మొత్తం పట్టాభిషేకం, అది పెద్ద సెట్టింగ్, అందరూ ఉండాల్సిందే. కృష్ణుడు ఉంటే మాత్రం అకేలా ఏక నిరంజన్, ఎవడో ఉండడు. ఉంటే గో ఉంటుంది, లేదా అది కూడా ఉండదు. వేణుగోపాల స్వామి మనకి ఏం చెబుతున్నాడు అంటే, ఏకాంతంగా ఉండడానికి సిద్ధపడరు అబ్బాయి, అనవసరంగా బంక పాముకోవద్దని చెబుతున్నాడు. ముందే దృష్టిలో పెట్టుకో. మాకు పిల్లలు లేరండి, వేణుగోపాల స్వామికి మొక్కుకున్నాం, పిల్లలు పుట్టారంటే మనకు కృష్ణుడు అర్థం కాలేదన్నమాట. వేణుగోపాల స్వామి పుట్టించేది పిల్లల్ని కాదు, బుద్ధి ఉన్నవాడని, జ్ఞానం ఉన్నవాడని, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాడని. భగవంతుడి జీవితాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఆకో పువ్వో పెట్టి పారిపోవడం కాదు, దైవార్చన. అందుకని కృష్ణుడు తన జీవితాన్ని జీవనంగానే భావించాడు, ప్రవాహంగానే భావించాడు. నీటిలో ప్రవాహంలో బిందువుల్లాగే ఎంతో మంది కలుస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. 80 మంది సంతానం కలిగారు ఆయనకి. 8 భార్యలు ఎందు 8 పదులు, 80 మంది కొడుకులు, ఒక కుమార్తె రుక్మిణీదేవికి. ఈ 80 మందిలో చివరిలో 72 మంది మీద తాగి తందనాలాడ ఆయన కళ్ళ ముందే చచ్చిపోయారు. ఏం మాట్లాడాలి, చెట్టు కింద కూర్చుని మొరలు వాయించుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, నన్నేం చేయమంటారు అని. అంతే, గాంధారి శాపం ఉంది, పైగా వాళ్ళు అంతే, వాళ్ళు పోతారు, పట్టించుకోలేదు. భగవంతుడు అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం తప్పితే కనుక కాంక్షలు పెంచుకోవడం, వాటిని తీర్చుకోవడం కాదు. ఇది జీవనం. ఇందులో భారతీయ జీవనంలో ప్రత్యేకత ఏమిటి అంటే, ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించడమే అని చెప్పారు. మన ముందు ధర్మంగా ఉండాలి. ఆ ధర్మం ద్వారానే అర్థం, డబ్బు సంపాదించాలి. అర్థం అంటే డబ్బు. ధర్మార్థాల తర్వాత కామం అంటే ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే మన కోరికలు తీర్చుకోవాలి. మనకు వస్తువు కొంటున్నామంటే దానికి తగిన డబ్బు ఉందా, ఉంటే కానీ కొనకూడదు. ఈవేళ పావలా ఉంటే రూపాయి వస్తువు కొంటున్నారు. 25,000 ఉంటాయి, ₹1,00,000 సోఫా కొంటాడు, మిగిలిన 75,000 అప్పు చేస్తాడు. 25 లక్షలు కూడా ఈయన దగ్గర ఉండవు. ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటాడు, అవన్నీ ఈఎంఐ పెడతాడు. ఇదే దరిద్రం అంటే. నీకు నిజంగానే ₹1,00,00,000 ఇల్లు కావాలంటే నీ దగ్గర 75 లక్షలు నిల ఉండాలి. అప్పుడు 25 లక్షలు అప్పు చేయి, తప్పు లేదు. మనం ఎటువంటి తెలివైన వాళ్ళు అంటే పావలా పెట్టుకుని 30 అప్పు చేస్తాం. బతుకులు నాశనం కాకపోతే ఏమవుతాయి? పుణ్యక్షేత్రాలకి, దేవాలయాలకి జనం ఎందుకు పెరుగుతున్నారంటే ఇందుకే. బతుకులన్నీ నాశనం చేసుకుని ఆందోళన పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, ఆ దేవుడు ఏమైనా తీరుస్తాడేమో. ఈ అప్పు చేసే ముందు గుళ్ళోకి వెళ్ళావా నువ్వు? ఈఎంఐ పెట్టే ముందు గుళ్ళోకి వెళ్ళావా? ఆయనకి చెప్పేవా? వెంకటేశ్వరం కూడా ఎప్పటికీ అప్పు తీర్చలేదు కదా. కుబేరుడు అప్పు, ఆయనే అప్పులు పాలై ఉన్నాడు. నీ అప్పులు ఏం తీరుస్తాడు ఆయన? ఆయన అప్పు చేయొద్దనే చెబుతున్నాడు. ఆ ప్రవర్తన ద్వారా కుబేరుడికి అప్పు తీర్చలేదు ఆయన. ఆయన కుచేరుడు వస్తే మాత్రం సమస్త సంపదలు ఇచ్చాడు. నాకు మొహమాటం లేదు కూడా చెబుతున్నా. భగవంతుడు పేదల పార్టీ, డబ్బున్నవాడ పార్టీ కాదు. కుచేరుడికి సమస్త సంపదలు ఇచ్చాడు, కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చాలా. అంతే అంతే. నేను ధనవంతులు నాకు అప్పిస్తే తీర్చాను, పేదవాడికి నేను డబ్బులు ఇస్తాను. అంచేది మన భగవంతుడు పేదల పార్టీ, భగవంతుల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. డబ్బున్న వాళ్ళకి మరింత డబ్బు ఇవ్వడం కోసం దేవుడు లేడు ఇక్కడ. పేదవాళ్ళని ధనవంతులు చేయడం కోసం ఉన్నాడు. ఎవరు పేదవాళ్ళ పట్ల కరుణతో ఉంటారో, ఎవరు పేద బడుగు బలహీన వర్గాలను పట్టించుకుంటారో, ఎవరు ఇంట్లో పని మనిషిని కూడా కాస్త అభిమానంగా చూస్తారో వాళ్ళని భగవంతుడు ప్రేమిస్తాడు. ఓ పని మనిషి చేతిలోంచి ఒక అద్దం ఏదైనా పగిలిపోయి, బల్ల మీద పెట్టిన అద్దం పగిలిపోయి కింద పడింది అనుకోండి, వెంటనే రావాల్సిన మాట ఏమిటంటే, నీకేమైనా అయిందా, నీకేమైనా అయిందా అని రావాలి. ఎందుకంటే దిక్కుమాలింది, పగల కొట్టేసింది అద్దాన్ని, అమెరికా నుంచి తెచ్చాం, ఇది కాదనమాట రావాల్సింది. వాళ్ళు ఎవరు కావాలని పగల కొట్టారు, చేతిలోంచి జారిపోయింది అంతే. వెంటనే రావాల్సిన ప్రేమ. మన అమ్మాయి చేస్తే ఆ పని ఏమంటాం, మన అబ్బాయి చేస్తే ఏమంటాం, ముందు నీకేం జరగకుండా చూసుకోరా, పొద్దు పోయింది వెధవద్దాం, మీకేం జరగకుండా అంటాం కదా. పని మనిషి అయినా అంతే. ఈ భావన కలిగితే భగవంతుడు మనకి ప్రత్యక్షం అవుతాడు, మన ఇంట్లోనే ఉంటాడు.